6వ ప్రబంధమైన తిరువాశ్రయం గురించి తెలుసుకుందాం. ఈ తిరువాశ్రయం అనే ప్రబంధం యజుర్వేద సారం. ఈ ప్రబంధంలో నమ్మాళ్వార్ 7 పాసురాల్లో భగవత్ కళ్యాణ గుణాల్ని ప్రతిపాదించారు. తనని దరిచేర్చుకోలేదని బాధను వ్యక్తం చేస్తూ, అప్రీతిని వ్యక్తం చేస్తూ, లౌకికుల కన్నా విలక్షణగా తీర్చిదిద్దావని ప్రీతిని పడుతున్నారు. ఈ ప్రబంధంలో ప్రీతి అప్రీతులు కలిసి ఉంటాయి ఈ దివ్య ప్రబంధంలో. ఈ పాసురంలో ఆళ్వార్ భగవత్ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. సెక్కల్ మాముగిలుడుత్తు మిక్క శంసుడర్ పరిదిసూడి అంశుడర్ మదియం పూండు పనసుడర్ పనైంద పవళ செவ்வாய் திகழ்பசும் சோதி மரதகக்குன்னம் கடலோன் கைமிசை கண் வளர்வது போல் பீதகமாடை முடிபூன் முதல மேதகு பலகலன் அணிந்து சோதிவாய்வும் கண்டவும் சிவப்ப மீதிட்டு பச்சை மேனி மிகப்பகைப்ப நச்சுவினை கவர்த்தலை அரவின் ஆமளி ஏறி எரிக்கடல் நடுவுள் அருதுயரன் அமரந்து சிவன் அயன் இந்திரன் இவர் முதலனை தோர் தெய்வ குஷாங்கள் கைதொழக் கிடந்த தாமரையுந்தி తను పెరునాయగా మూవులగలంద సేవడియోయే. పాలసముద్రంలో స్వామి ఆదిశేషువు మీద, ఎటువంటి ఆదిశేషువు? అస్థాన బలిసంగతో బుసలు కొడుతున్నటువంటి ఆదిశేషునిపై యోగ నిద్రల్లో శయనించాడు స్వామి. ఎట్లా ఉన్నాడట? నీలమేఘ శ్యాముడే సూర్యకాంతితో మెరియు చక్రాన్ని, చంద్రకాంతితో మెరియు శంఖాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కూడా ఎంతో వైభవంగా ఉన్నాడు స్వామి. ఈ వైభవాన్ని సేవించిన జగదాచార్యులైన మన రామానుజుల వారు స్వామి దివ్య శరీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు, ఆభరణ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. కిరీటమకుట చూడావతంస మకర కుండల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవచ్చ కౌస్తుభ ముక్త దామ ఉదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అపరమిత దివ్యభూషణ. నిత్య సూర్యులే ఆభరణ రూపంగా ధరించారు కాబట్టి స్వామి సుకుమారానికి తగినట్లుగా ఇమిడిపోయినాయి. స్వామి దివ్య ఆత్మ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మాధవ ఆజ్యవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వత కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌగ మహార్ణవ అని కీర్తించారు.